సికింద్రాబాద్ లో టీటీడీ టికెట్ల మోసం కలకలం రేపుతోంది. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు చేయిస్తానని భక్తులను మోసం చేసింది మమత అనే మహిళ. 100 నుంచి 150 మంది భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి 1500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు కూడా వసూలు చేసింది. వైకుంఠ దర్శనాలకు టికెట్లు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్ లో టీటీడీ టికెట్ల మోసం కలకలం రేపుతోంది. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు చేయిస్తానని భక్తులను మోసం చేసింది మమత అనే మహిళ. 100 నుంచి 150 మంది భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి 1500 నుంచి 3000 వరకు వసూలు చేసింది. ఇక వైకుంఠ ద్వార దర్శనాలకి టికెట్లు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.